మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ జిల్లాలోని 4 క్యూఆర్టీ పార్టీలతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ యంత్రాంగం తీసుకోవాల్సిన చర్యలను గురించి పలు సూచనలు సలహాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా పరిధిలోని ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ చట్ట పరిధిలోని ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రజల భద్రత ప్రధాన లక్ష్యమని, జిల్లా పరిధిలోని సామాన్యుడిని దృష్టిలో పెట్టుకుని వారికి భరోసా కలిగించే విధంగా పోలీసింగ్ ఉంటుందని, శాంతి భద్రతల విషయంలోనూ కఠినంగా ఉంటామని, ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తప్పవని, విద్వేషాలను రెచ్చగొట్టే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. ఓకే, మీరందరూ రిక్రూట్స్ ఓకే కదా, అందరు మీకు ఇన్ఛార్జీలు సివిల్ మన ఏఆర్ఎస్ఐలు ఇచ్చారు. ఇప్పుడు మీరు ఏఆర్ఎస్ఐ మీరు ఎంత మంచిగా ఉంటే వాళ్ళు తయారవుతారు. 100% డిసిప్లిన్ అర్థమైనా, వాళ్ళ పిల్లలు నిరగాకుండా వచ్చారు, వాళ్ళకి 100% నేర్పాలి. ఇప్పుడు ఎక్కడ టీం పంపిస్తే డ్యూటీకి ఆ డ్యూటీ సక్రమంగా చేయాలి. అంతేగాని ఎవరు పాడే చెట్ల కింద ఆడడం పెట్టింది. ఎందుకంటే ఈ జిల్లాలో దాదాపు మొత్తం ఎంతమంది 60 మెంబర్స్ని ఈ జిల్లాలో ఎక్కడైనా ఇబ్బంది అయినా, ఎక్కడైనా పెద్ద యాక్సిడెంట్ అయ్యి రోడ్ జామ్ అయినా, తర్వాత ఎక్కడైనా కొట్టుకుంటున్నా 2 గ్రూపులు, తర్వాత ఎక్కడైనా కమ్యూనల్ టెన్షన్ అయినా కూడా, తర్వాత ఏదైనా విలేజ్లో ఏదైనా కేసు అయితే ఒక వర్గం ఇంకో వర్గం దాడి చేసినా ఇమీడియట్లీ ఏం చేయాలి, మనం ఒక 30-40 మంది స్పాట్ పోయేటట్టుగా 30 మంది డిజైన్ చేసాం. ఒక టీం రెస్ట్లో ఉంటే మిగిలిన 3 టీంలు ఎప్పుడు రెడీ ఉంటాయి, 45 మంది రెడీ ఉంటుంది. అర్థమైందా? మీరు నైట్ 12 గంటలప్పుడే పెద్ద యాక్సిడెంట్ అయింది, మీరు పోవాలంటే అర్ధగంట రీచ్ కావాలి అంతే. అంతేగాని 12 గంటలు రోడ్ అడగ. నెక్స్ట్ టీం మహిముద్దీన్ టీం, దాంట్లో మరి 4కి ఎగిరి బ్యాచ్ లేదు, సివిల్ వాళ్ళకి గ్రూప్ 4 ఉండేవాళ్ళు కదా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.